అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమొమ్ముగనుమా, సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగే నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. పొలిటికల్ వ్యూయర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ కీర్తన, మీరు చూస్తున్నారు. ఈనాటి ఎపిసోడ్లో కంభంపాటి బ్రదర్స్ స్పెషల్గా మన ముందు నిలిచారు. అలాగే ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి వారికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మరోసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనతో పాటు ఉన్నారు కంభంపాటి బ్రదర్స్ కృష్ణ ఆదిత్య గారు, కృష్ణ శశం గారు. వారిని పరిచయం చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, శ్రీరామనవమి అని అంటే జనరల్గా అన్ని టెంపుల్స్లోనూ కూడా రాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వారిద్దరిని ఒకసారి స్మరించుకుంటూ వారికి సంబంధించిన ఒక కీర్తన ఏదైనా పాడతారు? తప్పకుండా. శ్రీరామనవమి అంటేనే మనకు గుర్తొచ్చేవి వడపప్పు పానకం కాబట్టి ముందే మీకు నైవేద్యం పెట్టి చక్కగా ఆరగింపు చేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వీక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగూ చెప్పాం కాబట్టి ఇప్పుడు శ్రీరామనవమికి ప్రత్యేకంగా కొన్ని మధుర పదార్థాలను మీ అందరికీ వడ్డించబోతున్నాం. మీ అందరూ కడుపు నిండా తిని వాటిని ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. రామనామ పాయసము రండి గొనరండి, రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి. రామనామ పాయసము రండి గొనరండి, రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి. రామాను అక్షరాలు నేతి బూరెలు, రామ ధ్యానమేను చెప్పతీయ పాలు. రామాను అక్షరాలు నేతి బూరెలు, రామ ధ్యానమేను చెప్పతీయ పాలు. రామయన్న నాల్కన మరుతేనె పాకము, రామ పదము తలచుమది రసప్లావితము. రామ 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 నామ పాయసము రండి గొనరండి, రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి. హనుమ పలుకు నామములే కజ్జికాయలు, విన రఘుపతి శబ్దమదియే మేటి అరిసెలు. హనుమ పలుకు నామములే కజ్జికాయలు, విన రఘుపతి శబ్దమదియే మేటి అరిసెలు. ఎన్నగ తన స్మరణమే కద తీపి గౌవలు, మిన్నగు తన ధ్యానమదే పూతరేకులు. రామ 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 నామ పాయసము రండి గొనరండి, రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి. మనసులోన తలచు వేళ అవి బొబ్బట్లు, మనవనుకుని పలుకు వేళ చలివిడి గుళ్ళు. మనసులోన తలచు వేళ అవి బొబ్బట్లు, మనవనుకుని పలుకు వేళ చలివిడి గుళ్ళు. తన్నులోన తారకమౌ చంద్రకాంతాలు, వరాదిత్యనుతుని పేర్లు అతి మధురాలు. రామ 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 నామ పాయసము రండి గొనరండి, రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి. చాలా చక్కగా పాడారండి. నిజంగా స్వామివారి ప్రసాదాలన్నీ మన ముందున్నాయి, అవన్నీ మనం ఆరగిస్తున్నంత కమ్మగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. మంచి పాటతో మీరు స్టార్ట్ చేసినందుకు ప్రోగ్రామ్ని. సో మీరు జనరల్గానే చిన్నప్పటి నుంచి చాలా శిక్షణ తీసుకొని ఉంటారు, ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చుంటారు కదా. సో మీ ప్రయాణం అసలు ఎలా మొదలైంది? మా ప్రయాణం అనేది చక్కగా రాముడి ఆశీస్సుల చేత మా అమ్మమ్మ గారి ఇంట్లోనూ మా అమ్మగారి ఒడిలోనూ మొదలైందనమాట. నిజానికి మా మొట్టమొదటి కచేరీ విన్నది మా అమ్మమ్మ గారి. మా అమ్మమ్మ గారి ఇంటికి ప్రతిసారి వెళ్ళినప్పుడు, ఏరా ఎంతో నేర్చుకుంటున్నారు సంగీతం, తప్పకుండా మీరు పాడాల్సింది అని వచ్చిరాని పలుకుల్లాగా వచ్చిరాని స్వరాలతో మా పాటల్ని వారు ఆలకించి ఎంతగానో ప్రోత్సహించేవారు.
అప్పట్లో మా పెద్దమ్మమ్మ గారు కూడా అక్కడే ఉండేవారు కాబట్టి వారు కూడా చక్కగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదైనా కొత్తది నేర్చుకుంటే వెంటనే వారికి వినిపించాలి అని మాకు కూడా ఉండేది. ఎందుకంటే మాకు ప్రథమ శ్రోత ప్రధాన శ్రోత వారే కాబట్టి చక్కగా అలా వారు పడక కుర్చీలో కూర్చుని ఏం పాడుతున్నా విని ఆనందించేవారు అనమాట. అది మాకు చాలా ఇప్పటికి కూడా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మికంగా యాత్ర మలుపు తిరగడం అనేది చాలా చిత్రంగా జరిగింది. ఏమో అదంతా భగవత్ సంకల్పం అనుకుంటాను. మా అమ్మమ్మ వారి ఇంటి దగ్గరే ఒక ప్రసన్న ఆంజనేయ స్వామి వారి గుడి ఉందన్నమాట. నాకు చిన్ననాటి నుంచే ఆంజనేయ స్వామి వారి అంటే విపరీతమైన భక్తిని మించిన ప్రేమానురాగాలు. మా ఇద్దరికి పెద్దన్నయ్య ఆంజనేయ స్వామి వారని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మా కారులో మొట్టమొదటి సీట్ ఆయనకే కేటాయిస్తూ ఉంటాం. వారు వచ్చారు కూర్చున్నారు అంటే మేము ఎక్కడికైనా బయలుదేరుతూ ఉంటాం. అయితే వారితో ఉన్న అనుభవాలు కూడా నేను పంచుకుంటాను. కానీ మొట్టమొదట మా ఆధ్యాత్మిక యాత్రను మలుపు తిప్పింది మాత్రం ఆంజనేయ స్వామి వారు. ఎలాగో అది చెప్తాను. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని సందర్భాలు జీవితంలో. మేము వెళ్ళాము. అక్కడ కొన్ని రోజులు, ఒక 40 రోజుల పాటు అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ఆ రోజుల్లో అక్కడ చదువుకుంటూ ఉండేవాడిని. అయితే ప్రత్యేకంగా అక్కడ ఎలాగో ఉంటున్నానని అమ్మ అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేయకూడదు నువ్వు అని చెప్పిందనమాట. అంతకు మునుపు నేను 7th క్లాస్ చదువుతుండగా మా ఇంటి దగ్గర మరో ఆంజనేయ స్వామి వారి గుడి ఉండేది మధురానగర్లో. అక్కడికి వెళ్ళి చిన్ననాడు తెలిసి తెలియని వయసులో చేశాను కానీ అంత అనుభూతి ఏమీ కలగలేదు. కానీ అదేం కళలో ఉన్నానో కానీ ఇక్కడ చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి చుట్టూ తిరిగినప్పుడు ఒకసారి నేను అన్నయ్య కోసమే తిరుగుతున్నాను, అన్నయ్య నన్ను రక్షిస్తాడు అని ఆంజనేయ స్వామి అని అన్నయ్య అని సంబోధించుకునేవాడిని నేను. ఆంజనేయ స్వామి వారి మహామంత్రాలు ఎన్నో ఉన్నా కూడా చిత్రంగా అన్నయ్య రక్షిస్తాడు అనే మంత్రాన్ని నేను జపిస్తూ చిత్రంగా తిరిగాను అనమాట. అలా మొత్తానికి రోజుకి 108 ప్రదక్షిణాలు 40 రోజులు పూర్తయ్యాయి. మామూలుగా నేను ఇంటికి తిరిగి వచ్చాను. సాధారణమైన భావాలతోనే ఉండేవాడినప్పుడు ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఎందుకో ఒక రోజు ఇద్దరం కూర్చుని సంగీత సాధన చేస్తూ ఉంటే అలంకారాలు పాడుకుంటూ ఉంటే పాడుకోవడం పూర్తయిపోయింది. సాధన భలే అనుకున్నాం. భలే వచ్చింది ఇది, దీనికి సాహిత్యం పెడితే ఎంత బాగుంటుందో అనుకున్నాను అనమాట. సాహిత్యం పెడితే ఎంత బాగుంటుందో అనుకొని మేము వెంటనే ఏం చేసాము, ఈ అలంకారాలు ఇలాగ స్వరాలతో కాదు సాహిత్యంతో పాడదామని మొదలు పెట్టాం అనమాట. సాహిత్యంతో పాడుతుంటే మొత్తం రామాయణం అంతా అలంకారాల్లో వచ్చేసింది. దాదాపు 3 నిమిషాల్లో మొత్తం రామాయణం. ఇప్పుడు అది పాడి మీకు వినిపిస్తాము. హనుమత్ కరుణ ఎలా వర్షించింది మాపై, మా ఆధ్యాత్మిక యాత్రను ఎలా మలుపు తిప్పిందో మీరు దానికి సాక్షులు అవుతారు ఇప్పుడు. తప్పకుండా వినిపించండి. శుభదము మధురము ఫలదము సుధయగు రచనము స్మృతి శృతి స్ఫురితము హరి గుణమణిమయ నిగళము కవితలపున మధుర సుధగ హరి కథయును అది వెలసెను నరులకు తమ విధిని తెలుప ధర ధర్మము తిరిగి నిలుప ఉదయించెను ప్రథమ రచన దశరథునికి కలిగిరి నలుగురు వరతనయులు వసుధన కల చదువులు గురువుల దరి బడసెను మురిపెము కడు ఒలికెను ఒక తరి మునివరమణి దశరథపురి పదమిడే తన సవనము గడువగ దశరథ నృపు కొమరుల ఋషి వెనుకను చనమని సవనము జరుగగయిన కులమణి శరముల బడి అసురులు మడసెను మిథిలన శివధనువును విరిచిన హరిసిరికి మనువది జరిగెను తన భరతుని నృపునిగ కనుటకు దశరథ సతి హరి అవని జలను అడవులకును చనమని పలికెను అడవిన అవని జనదే అసురుడు నిజపురికి నిగొనితను తరలెను కపివరులను హరితను కలసెను ఎగిరి కపివరుడదే వెలసె తను రిపుపురిన్ తొలిగ విధువదనయౌ అవని జను గనినదే మదిన ముదమరయగా మధుర మగు హరి కథన్ పవన జుడు పలుకగా అవని జయు మురిసెని హనుమకును తన మణిన్ మహితముగ ఒసగెని కపీసున్ రాముడే జూడ శుభాలన్ ఆ కపేదెల్ప పయోధిన్ వారధే నిల్ప అభీతుల్ వానరుల్ దాట దురమ్మున్ సాహసుల్ దూక శరమ్ముల్ ధీమతుల్ వాడే సురారిన్ శ్రీహరే జంపే స్వరాళిన్ లోకులే పాడే సునీతన్ భూమి జందెచ్చే అయోధ్యన్ రాజుగా నేలే
నతుల శతమిది సుగుణ హరికిని అతని పదములు మదిన తలుపగ శుభము కలుగును సుదతి జనకజ చరిత సతతము పెదవి నుడి విన కలిమి కలుగును నిజము తెలుపగా కలిమి కలుగును నిజము తెలుపగా శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. ఆ విధంగా ఈ సప్తతాళ రామాయణాన్ని పాడుకున్న తర్వాత ఈ సాహిత్యాన్ని విని లోపల నుంచి అమ్మొచ్చి ఏమిట్రా ఇది నువ్వే రాసావా అని అడిగింది అనమాట. ఏమిటమ్మా అలా వచ్చేసింది, నేను రాశానో లేదో తెలియదు కానీ అద్భుతంగా వచ్చింది అంటే, భేష్ అన్నయ్య కృప చేతి ఇలాగే రాయి. అన్నయ్య అంటే ఆంజనేయ స్వామి వారని మరోసారి గుర్తు చేస్తున్నాను. అలా మొదలైందనమాట నా సాహిత్య ప్రయాణం. ఇంకా అలా సంగీత సాహిత్యాల కలబోతగా మా జీవితం అప్పటి నుంచి సాఫీగా జరిగిపోతుంది. ఇది కేవలము ఆంజనేయ స్వామి వారు పెట్టిన భిక్ష మాత్రమే. అసలు నిజానికి నేనే అడగకపోయాను ఇది నిజంగా మీరే రాశారా అని. అమ్మకు వచ్చిన డౌట్ నాకు వచ్చింది. బట్ అన్నయ్య ఆశీస్సులు, మీరు రాయగలిగారు, పాడగలిగారు, వినడానికి కూడా అసలు మీరు ఇంకా పాడుతుంటే బాగుండేమో అని అనిపించింది నాకైతే. శశాంక్ గారు మీరు చెప్పండి, జనరల్గానే ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఉంటే అన్నయ్యకి ఒక టేస్ట్ ఉంటుంది, తమ్ముడికి ఇంకో టేస్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండుంటారు. బట్ మీ విషయంలోకి వచ్చేసరికి ఇద్దరు ఆధ్యాత్మిక రంగంలోకే వెళ్ళారు. అన్నయ్యని చూస్తూ మీరు పెరిగారు, అన్నయ్య బాటలోనే నడుస్తున్నారు. అసలు అన్నయ్యతో మీ ప్రయాణం ఎలా సాగింది? తప్పకుండా అండి. ఇందాకే మా అన్నయ్య చెప్పినట్టు హనుమంతుల వారు మాకు మొట్టమొదటి అన్నయ్య అనమాట. ఎక్కడికి వెళ్ళినా చేయి పట్టుకుని తీసుకెళ్తుంటారు. అదే కాకుండా మా అన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు ఒక గురువు లాగా అనమాట. ప్రతి విషయంలో అన్ని మంచిగా నేర్పించి ఇది ఇలా పాడాలి, ఈ స్వరం ఇలా పాడాలని చక్కగా నేర్పిస్తాడు. మా అన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మా అన్నయ్య వంటి అక్షర తపస్వి నేను ఎక్కడ చూడలేదు. తను నిరంతరం పురాణ పఠనంలో శాస్త్రాధ్యయనంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాడు. తను రాసే ప్రతి రచనకు, తను చెప్పే ప్రతి మాటకు మొదటి శ్రోత నేనే అవ్వడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటి సాంప్రదాయ గల కుటుంబంలో అందున ఇటువంటి భాగవతునికి తమ్మునిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను నేను. తప్పకుండా రామునికి లక్ష్మణుని వలె నేను కూడా మా అన్నయ్య చెప్పే ప్రతి మాటను అనుసరిస్తూ పాటిస్తూ ఇలాగే అందరినీ ఆనందింపజేయాలనేది నా కోరిక. ఓకే, అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న వీళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన విద్య ఏదైతే ఉందో పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. అలా అనుకోకుండా అమ్మమ్మ ద్వారా మీకు వచ్చింది, అలాగే మీకు కూడా వచ్చేసింది. కాబట్టి అంటే మీరు ఎప్పుడు అనుకోలేదా అండి, అన్నయ్య ఆధ్యాత్మిక భావంలో ఉన్నారు కదా, నేను ఇంకోటి ఏదైనా చూస్ చేసుకుంటే బాగుండేదేమో అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఆధ్యాత్మికంలోకి రావడమే నేను చాలా సంతోషంగా భావిస్తానండి. ఇది చూస్ చేసుకునే చాలా ఒక అంటే రాముల వారి ఒక గిఫ్ట్ లాగే భావిస్తాను. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు, నాకు దక్కింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అని నేను చెప్తాను. ఆ అవకాశం కూడా మాకు భగవంతుడు ఇవ్వలే. మా జీవితాన్ని ఆయనే మలిచేశాడు అనమాట. ఇలా వెళ్ళిపోండి రాను ఒక దారి వేశాడు. నేను ముందు అడుగులు వేస్తూ వెళ్ళిపోయాను. నా తర్వాత ఏ పూర్వజన్మ సుకృతమో మా తమ్ముడు కూడా అదే బాటను అనుసరిస్తూ నా వెనకనే వచ్చేస్తున్నాడు. ఓకే, అంటే మీ ఇద్దరికి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందండి? 5 సంవత్సరాలు. ఓకే, అంటే తమ్ముడు చాలా చిన్నగా ఉండుంటాడు. మీరు అప్పటికే పాఠాలు కొన్ని నేర్చుకోవడము, రాయడము, పాడడం అన్ని కూడా స్టార్ట్ చేసి ఉంటారు కదా. తమ్ముడికి నేర్పించుకునేటప్పుడు ఏదన్నా ఒక స్వీట్ మెమరీ ఉందా? మీరు చెప్పగానే తమ్ముడు ఇలా పట్టేసి పాడేసినట్టు అలా ఏదన్నా? ఎన్నో స్వీట్ మెమరీస్, ఒకటి కాదు రెండు కాదు. మేము ఇప్పటికి కూడా కూర్చుని ఏదైనా కొత్త పాట చెప్పుకుంటుంటే అది ఒక స్వీట్ మెమరీనే. నేను ఎదురు చూస్తుంటే ఎప్పుడు ఇద్దరం కూర్చుని సాధన చేస్తామా, చక్కగా నేను అనుకున్న పాటలన్నీ తనకు నేర్పిస్తానా, ఏమైనా స్వరాల్లో అటు ఇటుగా అంటే తను కూడా చెప్తారు, అన్నయ్య ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని తమ్ముడిని కూడా అడుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా నేను అడగకుండానే కొన్ని చోట్ల చెబుతూ ఉంటాడు. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే కేవలం సంగీత సాధనకు కూర్చున్నప్పుడైతే నేను ఒక స్వరం పాడడం, తను స్వరం పాడడం, ఈ గీతంలో నేను ఒక వాక్యం పాడడం, తానో వాక్యం పాడడం, నేను ఒక వరుస పాడితే తానో వరుస పాడడం, అలా జరిగేదనమాట. మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు కూర్చుని సాధన చేసే అవకాశం లభిస్తుందా అని. అది కాకుండా అమ్మ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటే, మేము ఎప్పుడైతే వేదికలు ఎక్కి పాడడం ప్రారంభించామో అది ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళిపోయింది నా మనోస్థితిని. ఎప్పుడు కూడా తమ్ముడితో కూర్చుని, తమ్ముడు నాకు శ్రోతగా భావిస్తూ నా పక్కన కూర్చుని వింటున్నాడు అని నేను కథ చెప్తున్నా తాను ఊకొడుతూ, చక్కగా నేను ఏమైనా హాస్యం పండిస్తే తాను నవ్వుతూ, నేను ఏమన్నా శోకమయమైన ఘట్టం చెబుతుంటే తాను కూడా దాంట్లో విలీనం అయిపోయి ఆ రసాన్ని అనుభవిస్తూ ఉంటే ఇది చాలు జన్మకి అనుకుంటా.
ముందు తాను శ్రోతగా స్పందిస్తే ఎదుటిన్న వాళ్ళు కూడా స్పందిస్తారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మొట్టమొదట నేను ఒక్కటే చెప్తూ ఉంటా వెళ్ళిన చోటల్లా, నాకు ప్రథమ శ్రోత ప్రధాన శ్రోత మా తమ్ముడే, మా ఇద్దరికి శ్రోత ఎవరంటే మా ఆంజనేయ స్వామి అన్నయ్య అని చెబుతూ ఉంటా. అందుకనే మేము ముగ్గురం ఉంటే చాలు ఏ కార్యమైనా సిద్ధించిపోతూ ఉంటుంది నా జీవితంలో. మొన్ననే ఒక చోట ఎక్కడో కూర్చుని ఇంట్లో కూర్చుని ఏమీ చేయకుండా ఉంటే ఏదో ఒక రామాయణ క్షేత్రం గురించి నాకు ఫోటో లభించింది. ఇప్పుడే తమ్ముడు పక్కన ఉన్నాడు. తమ్ముడు ఈ క్షేత్రానికి వెళ్ళి రామనామం చెబితే ఎంత బాగుంటుందో కదా అన్నాను. తనేమన్నాడు, పోదన్నయ్య అనొచ్చు. అయితే తమ్ముడు ఏమన్నాడంటే, అన్నయ్య ఎప్పుడో క్షేత్రానికి వెళ్ళి చెప్పడం ఎందుకు, మన ఇల్లే క్షేత్రం కదా ఇక్కడే చెప్పుకుందామని రామనామం చెప్పడం ప్రారంభించాడు అనమాట. నేను అనుకున్న నోరు వెళ్ళబెట్టి ఇదేమిటో నాకంటే గొప్ప భక్తుడిలా ఉన్నాడు వీడు అనుకున్నాను అనమాట. అప్పుడు అంతే, ఇంకా రామనామం చెప్పేసాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడి ఏమిటో ఇక్కడ రామనామ భజన జరుగుతోందా అని దగ్గరికి వచ్చారనమాట. ఇంకా అలాంటి మధురానుభూతులు కోకొల్లలు మా జీవితంలో. రామాయణాన్ని అనుసరిస్తున్నాగా నేను రాముణ్ణి కాకపోయినా అయినా కూడా మా తమ్ముడు మాత్రం ఖచ్చితంగా లక్ష్మణుడే. నాకు అన్ని విధాల అన్ని కార్యాల్లోనూ ఎప్పుడూ తన సహకారం ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకే, అంటే మీరు ఆంజనేయ స్వామితో మీకు మీ జీవితంలో ఎన్నో లీలలు ఉన్నాయని చెప్పి చెప్పుకొచ్చారు. సో యాక్చువల్గా మీరు పఠించడం వేరు, అంటే మీరు స్టార్టింగ్ నుంచే హనుమాన్ స్వామిని అన్నయ్య అని అనుకోవడం, ఆయన బాటలో మీరు నడవడం, మిమ్మల్ని వెంటనే నడిపిస్తున్నారని ఒక నమ్మకం. తమ్ముడికి ఒక ఏజ్ వచ్చి పరిణితి చెందేంత వరకు మీరే అన్నయ్య, ఆంజనేయ స్వామి కంటే ముందే మీరే అన్నయ్య, ఆ తర్వాత ఆంజనేయ స్వామి అన్నయ్య అయ్యారు. సో మీ ఇద్దరి జీవితంలో జరిగిన లీలలు మాకు చెప్తారా? అద్భుతం, పరమాద్భుతం. ఒకటా రెండా, కోటి కోటి ఉన్నాయి లీలలు. అసలు ఒకనొకచో నాకు ఒక ప్రాణ సంకటం ఏర్పడింది చిన్నప్పుడు. అసలు నాకు తెలియదు కూడా. అయితే దాన్ని వివరిస్తే చాలా పెద్ద ఘట్టం అవుతుంది. కానీ ఆ ప్రాణ సంకటం నుంచి నాకు తెలియకుండానే నన్ను బయటపడేసిన వాడు ఆంజనేయ స్వామి వారు. అప్పటి నుంచి నాకు గురి కుదిరిపోయింది స్వామివారి మీద. అంటే నా వెన్నుదన్నుగా ఎప్పుడూ స్వామివారు ఉన్నారు, ఉంటారు, ఉంటూనే ఉంటారు అని. ఆ తర్వాత ఇటీవల ఒక 2-3 సంఘటనలు జరిగాయి మా జీవితంలో. అది ఆంజనేయ స్వామి వారు మాతోనే ఉంటారు, ఉంటున్నారు అనే దానికి ప్రబలమైన తార్కాణంగా నేను భావిస్తాను. ఒకసారి ఏమైంది అంటే, మేము ఒక చోట కచేరీ చేయడానికి చాలా మారుమూల పల్లెటూరు విజయవాడ దగ్గర ఎండ్రాయి అనో గ్రామం ఉంది. మేము సాధారణంగానే ఎవరైనా పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతాను రామనామం చెప్పడానికి, ఆంజనేయ స్వామి వారి తమ్ముళ్ళం కదా, అంతకంటే సంతోషం ఏముంది అని మేము వెళ్ళిపోయాం అలాగే కారులో టింగురంగం అని తెలియకుండా. అయితే ఆ కచేరీ అంతా అయిపోయింది, 7:30-8 అయిపోయింది తొందరగా. సరే అందరం టాటా బాయ్ బాయ్లు చెప్పుకున్నాం, బయలుదేరి వస్తూ ఉంటే ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తున్నాం అనమాట. మేము అది ఎక్కడో సందులో తిరగమంది. మేము చాలా ఒబీడియంట్ గా ఆ సందులోకి తిరిగిపోయాం అనమాట. తమ్ముడు అంటూనే ఉన్నాడు, ఎందుకన్నయ్య మనం వచ్చిన బాట నేరుగా ఉంది కదా, అక్కడికే వెళ్దాం, విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అంటే, నేను ఎందుకో గూగుల్ మ్యాప్ ఇలా చూపిస్తోంది కదా, ఇలా వెళ్తే ఏమన్నా షార్ట్ కట్ ఉండుంటుంది అని నేను తిరగమన్నాను అన్నమాట. తిరిగితే ఇంక అక్కడ ఒక లైట్ లేదు, పక్కనే ఉన్నాయి తెలియట్లేదు అసలు. పక్కన బహుశా పొలాలు ఉండుంటాయి, అగట్టల్లా ఉందన్నమాట మొత్తం మట్టి రోడ్డు. అసలు ఎంత 5-10 నిమిషాలు ప్రయాణిస్తూనే ఉన్నాం. మట్టి రోడ్డు, రాళ్లమయం, మొత్తం గతుకులే, ఒక్క మనిషి కూడా లేడు. చాలా భయం వేసింది నాకు. ఇదేమిటి, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు మనల్ని సరైన దోకే తీసుకువెళ్తుందా లేదా ఎక్కడైనా నదిలోకి తీసుకువెళ్ళి ముంచేస్తుందా ఈ గూగుల్ మ్యాప్ అని భయపడ్డా. అలా 5-10 నిమిషాలు అయిన తర్వాత మా వెనకాల నుంచి ఒక అంబాసిడర్ కార్ వచ్చిందనమాట. మీరు ఊహించుకోవచ్చు, అంత రాత్రిపూట అంత శూన్యమైన ప్రదేశంలో, నిర్జనమైన ప్రదేశంలో ఒక అంబాసిడర్ కార్ ప్రత్యక్షం అవ్వడం అంటే ఎంత అద్భుతం. సరే అంబాసిడర్ కార్ ప్రత్యక్షమైంది. నేను అన్నాను, ఎలాగో తమ్ముడు అది వచ్చింది కదా, దాని వెనకాలే వెళ్ళిపోదాం, అది వచ్చిందంటేనే ముందేదో దారున్నట్టు కదా అని నేను వెళ్ళిపోమన్నా తమ్ముడిని. సరే కాసేపు ఇంకో 5-10 నిమిషాలు ప్రయాణించా అంబాసిడర్ కార్ వెనకాలే, బిక్కుమంటూనే భయం. కానీ అది ఏం చేసింది, ఆ అంబాసిడర్ కార్ కాస్త దూరం వెళ్ళది రైట్ కి తీసుకొని వెళ్ళిపోయింది అన్నమాట. మేము వెళ్లాల్సింది లెఫ్ట్. అప్పుడు ఇంకా భయం వేసింది, అరే నాయన ఇప్పటి వరకు వచ్చింది అంబాసిడర్ కార్, ఇంకాసేపు వచ్చుంటే ఎంత బాగుండేది అని నేను అనుకున్నాను అనమాట. సరే ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంకా ఆంజనేయ స్వామి వారే మన తోడున్నారని భావిస్తూ ఇక్కడి నుంచి బయటపడదాం ఎలాగైనా అని ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని కాస్త దూరం వెళ్ళాం అనేది ఒక ఊరు వచ్చేసింది. నేను అమ్మయ్య అనుకున్నా. నేను ఒక్కటే చెప్పాను అప్పుడు తమ్ముడికి, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారే గండం గట్టెక్కించారు, లేదంటే మనం అత్యంత పిరికితనం కలిగిన వాళ్ళం, మనం ఈ దారిలో ఎలా ప్రయాణించగలిగాము, అందుకని ఈసారి నుంచి ప్రతిసారి ముందు సీట్లో మనం ఇద్దరమే ఉండగా ఎవ్వరు కూర్చోడానికి వీల్లేదు, ముందు సీట్లో ఆంజనేయ స్వామి వారే కూర్చుంటారు, మనల్ని చేర్చవలసిన గమ్యానికి చేరుస్తారు అని చెప్పడం ప్రారంభించాను అనమాట. అలా ఈ ఇటీవల జరిగిన ఒక సంఘటన అది. మరో సంఘటన ఏమిటంటే, ఒకసారి
గుంటూరుకి వెళ్ళాం అనమాట. ఎవరింటికో వెళ్ళాలని, అక్కడ ఏదో దగ్గరలోనే ఓ ప్రవచనం ఏదో జరిగితే వారు పిలిచారు వారి ఇంటికి రమ్మని. చాలా ఆత్మీయంగా పిలిచారు కదా అని వెళ్ళాం. ఆ రోడ్డు ఎంత సన్నగా ఉందంటే కారు పట్టట్లేదు దాంట్లో. అయినా కూడా మా తమ్ముడు సాహసీకుడు కాబట్టి ఆ కారు ఒక్కసారిగా అలా స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోవడంతో పక్కనే చిన్న అగట్టలా ఉందన్నమాట. ఇంకా టైర్ దాంట్లోకి పడిపోతే ఇంకా లోతుకి వెళ్ళిపోవడమే. నిజంగానే ఆ టైర్ లోపల పడిపోయింది. ఇంకా ఎవరు ఎత్తే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా 10 అయిపోయింది అప్పటికే. ఎవరినైనా పిలుద్దాం అంటే కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే కావాల్సిన వాళ్ళు ఎత్తట్లేదు. నేనేమో ఇంకా అక్కడ రోడ్డు మీద కూర్చొని ఏడవడం, ఏం చెయ్యాలి అని. తమ్ముడేమో నువ్వు కార్లోనే ఉండు, కారు దిగి నువ్వు వస్తే మళ్ళీ ఆ గేర్ ఏమన్నా మారిస్తే అది ఏమన్నా వెళ్ళిపోతుందేమన్నా నా భయం. సరే తమ్ముడు ఆ కారులోనే ఒక 5-10 నిమిషాలు కూర్చుని ఏం పర్వాలేదు అన్నయ్య అని చెయ్యి నాకు చూపించి మనల్ని కాపాడడానికి హనుమంతుల వారే ఉన్నారు, ఆయనే ఈ ఖండాన్ని కూడా దాటిస్తారని నెమ్మదిగా రివర్స్ తీయడం ప్రారంభించారు అన్నమాట. అదే మహత్యం, ఎవరో చెయ్యి పట్టి ఆ టైర్ ని ఎత్తి మళ్ళీ రోడ్డు మీద పెట్టినట్టు మొత్తం కార్ అంతా రోడ్డు మీదకి వచ్చింది అనమాట. ఇప్పుడు నేను అనుకున్న, స్వామి నువ్వు ఉన్నావు, రెండోసారి కూడా నిరూపితమైంది అని. అద్భుతమైన సంఘటన. ఇక ముచ్చటగా 3వ సంఘటన ఎప్పుడంటే, విజినిగిరి అనో ప్రాంతం ఉంది విజయనగరం దగ్గర. అక్కడికి ఒక కార్యక్రమం మీద వెళ్లాల్సి వచ్చింది. సరే మాతో పాటు మా అమ్మ నాన్నలు కూడా వచ్చారు. వాళ్ళని వైజాగ్ లో దింపేసి మేము అటు నుంచి అటు విజయనగిరి వెళ్దాం అనుకున్నాం. సరే 4 వీళ్ళని దింపేసాం. అప్పుడు ఆకాశం చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఉంది, ఏ మబ్బు పట్టలేదు ఆకాశంలో, హాయిగా ఉంది. మనం చేరుకుంటాం అనుకున్నాం అన్నమాట. ఇంకా విజయనగర హైవే ఎక్కామో లేదో బోర్న వర్షం అనమాట. నేను ఇంకా అనుకున్నా ఎంత తొందరగా చేరిపోతే అంత తొందరగా బాగుంటుంది, ఈ వర్షం ఏమిటో పట్టుకుంది ముసుల్లాగా అని. నేను తమ్ముడిని వేగంగా వెళ్ళిపోమంటుంటే మళ్ళీ గూగుల్ మ్యాప్ ఏం చూపించింది, ఎక్కడో తిరగమంది అనమాట. నాకు ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళిన అలవాటు లేదు కాబట్టి గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్దామని తిరిగిపోయాం అనమాట. తిరిగిపోతే ఇంకా చిన్న చిన్న సందులు అనమాట ఆ గ్రామాల్లో. అసలు కారు పడుతుందో లేదో అన్నంత భయం దాంట్లో. అలా వెళ్ళాము. ఒక చోటేమో ఒక ఎవ్వరూ లేని ఒక నిర్జనమైన ప్రదేశం వచ్చిందనమాట. ఇక బిక్కు బిక్కుమంటూ భయంగానే మనకి హనుమంతుల వారు ఉన్నారు, ఏం పర్వాలేదు అనుకుంటూ వెళ్ళిపోయాం. ఇదంతా ఒకెత్త వెళ్ళాము. కార్యక్రమం అంతా జరిగిపోయింది. మర్నాడు వైజాగ్కి చేరుకున్నాం. మళ్ళీ వైజాగ్కి చేరుకోగానే ఏమైందంటే ఆ కారు పాడైపోయింది. నేను అదే అనుకున్నా, ఒకవేళ మనం అక్కడెక్కడో గ్రామంలో చిన్న సందులో ఉండి కారు పాడైపోయి ఉంటే అప్పుడు ఆ కారు తీయడానికి కూడా ఎవరు రాగలిగి ఉండేవారు కాదు. పోనీ అని ఎక్కడో నిర్జనమైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ కారు పాడైపోయి ఉన్నా కూడా ఎవరో కనీసం చెప్పడానికైనా సిగ్నల్ కూడా లేదు. అదేదో ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పాడైపోయింది. ఇదంతా హనుమంతుల వారి కృపే, ఎక్కడో జరగవలసిన ఏదో ప్రారంధాన్ని ఈ రూపంలో తీర్చారు స్వామి అని అనుకున్నాను అనమాట. అలా ఎన్నో లీలలు. ఓకే, మీరు ఎన్నోసార్లు భయపడిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమ్ముడు నేనున్నానన్నయ్య అంటూ అభయం ఇస్తున్నట్టు కార్లో నుంచే ఇలా చేయి పెట్టారు అని చెప్పేసి అన్నారు కదా. సో మీరు భయపడినప్పుడు తమ్ముడు ధైర్యం చెప్పడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ధైర్యం చెప్పడం అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైఫ్లో ఏమైనా ఫేస్ చేశారంటే నేను ఒకటే చెప్తాను, నా ఆన్సర్ కూడా సేమ్. ఎందుకంటే మేమిద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం, ఏం ఫేస్ చేస్తే ఇద్దరం కలిసే ఫేస్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఇస్ ద సేమ్, నో డిఫరెన్స్ అని చెప్తాను. బట్ ధైర్యం అంటే ఏం లేదండి. ధైర్యం అంటే మా అన్నయ్య చెప్పినట్టు హనుమంతుల వారు ఒకసారి నీకు నేనున్నారా ఏం పర్లేదు, ఒక్కసారి మనసులో హనుమంతుల వారి నామం తలుచుకుంటే నేనున్నాను, ధైర్యం అంతే. ఆయన మీద నమ్మకం పెట్టేసి చేసేస్తే అది అయిపోతుంది అంతే. మనం ఏం భయపడాల్సిన విశ్వాసము, అనుభూతి. ఇప్పుడు కూడా మా చెంతనే ఉన్నారని గుంటూరులో ఒకసారి కార్యక్రమం చేస్తున్నాం, ఇలాగే రామ భజన పాడుతున్నాం అనమాట. అప్పుడు ఆ ప్రేక్షకుల్లో ఒక తల్లి ఉన్నారు. వారు మొత్తం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చెబుతున్నారు, అయ్యా మీరు రామనామం చెప్తున్నప్పుడు నాకు అనుభూతి కలిగించి చెప్పమంటారని. చెప్పండి అమ్మా. అయితే వెనకాల ధూపం పెట్టారనమాట. ఎవరో ధూపం మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు అనిపించింది, ధూపం రూపంలో నాకు ఆంజనేయ స్వామి వారు సాక్షాత్కరించారు అని చెప్పారు. అంతకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కచేరీలు చేసుంటారు, 100లకు 1000కు పైగా చేసుంటారు. మొదటి కచేరీ పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎక్కడ చేశారు? మీ అనుభూతి ఎలా ఉండింది? భయపడ్డారా? మొదటిదేనైనా ధైర్యంగా ఫేస్ చేయగలిగారా? ఎలా అనిపించింది? మొదటి కచేరీ జ్ఞానసరస్వతి ఆలయం, ఇక్కడ ముషీరాబాద్ లో ఉంది. అక్కడ అమ్మవారి అనుగ్రహంగా చేయడం జరిగింది అనమాట. అది అసలు ఇంకా భయము అవన్నిటి పక్కన పెట్టేసాం మేము, అలా కూర్చుని పాడేసాం అనమాట. అది
చాలా దివ్యంగా జరిగింది. నేటికి కూడా అది గుర్తు చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన అమ్మలు, అయ్యలు అందరూ కూడా ఇప్పటికి కూడా మాతో పాటే టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆ పిల్లలేనా ఈ పిల్లలు అని. ఎందుకంటే అప్పటికంటే కాస్త బాగా పాడగలుగుతున్నాం, ఇప్పుడు బాగా రాయగలుగుతున్నాం కాబట్టి వారి ఈ సాహిత్యాన్ని, ఈ సంగీతాన్ని విన్నప్పుడల్లా చాలా మెరుగుపడ్డారే, భక్తి బాటలో చాలా ముందుకు వెళ్ళారే అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అందరి ఆశీస్సులు మాకు రామచంద్రమూర్తి ఆశీస్సులే. నేను అంటూ ఉంటా, మీరు అందరూ అలాగే ఆశీర్వదిస్తూ ఉండండి అమ్మా, మీ ఆశీస్సుల చేత మేము ఇంకా ఇంకా ఇలాగే ముందుకు పయనించాలి, ఇంకా ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించాలి అని చెబుతూ ఉంటాను. మీరు రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు కాబట్టి ఎన్ని వరకు రాశారండి అలా? నేను ఇప్పటి వరకు 3000 దాటాయి. 3000 దాటాయి. అసలు నా జీవితమే అది. ఎవరైనా జీవితం అంటే నేను ఇక్కడికి వెళ్ళి పని చేస్తున్నానండి, నేను ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నానండి, ఫలానా తిన్నానండి, ఫలానా తాగానండి అని చెబుతూ ఉంటారు కదా. నా జీవితంలో నన్ను అడిగితే నేను ఈ రోజు ఫలానా రాశానండి, ఈ రోజు ఫలానా పుస్తకం చదువుకున్నానండి, ఈ రోజు మేమిద్దరం కలిసి ఫలానా సాధన చేశామండి అని చెబుతూ ఉంటాను అనమాట. ఫలానా ప్రవచనం విన్నామండి అని చెబుతూ ఉంటా. ఇలా నిరంతరం నేనే ఏదో పెట్టుకుంటూ ఉంటా, ఈ రోజు ఈ ఘట్టం గురించి ఇలా రాయాలి, ఈ రోజు ఈ మహాత్ముడు రాసిన ఈ శాస్త్రం గురించి చదువుకోవాలి, ఈ రోజు ఈయన రాసిన ప్రబంధం గురించి విమర్శ చెయ్యాలి అని నేనే పెట్టుకుంటూ ఉంటా లక్ష్యాలు. చిన్న చిన్న లక్ష్యాలైనా కూడా ఆ రోజు పండడానికి అవి కారణం అవుతూ ఉంటాయి. దాదాపు ఒక 4 ఏళ్లుగా నేను ఇంకొక పాటల మిషన్ గా మారిపోయాను. 4 సంవత్సరాల క్రితం వరకు రోజుకు ఒక్క పాట అలా రాసేవాడినేమో, వారానికి ఒక్క పాట అలా. కానీ ఒక 4 సంవత్సరాలుగా నేను నిరంతరం రాస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి, రోజుకు ఒక 5-6 పాటలు. యోగం గురించి, సంగీతం గురించి, శివుడి గురించి అనుకోవచ్చు, అమ్మవారి గురించి ఏదో ఒకటి చదువుకోవడం, ఆ చదువుకున్న దాంట్లోంచి ఏదో ఒక అనుభూతి కలగటం, ఆ అనుభూతిని పాట ద్వారా వ్యక్తపరచడం, అదే కదా తేలిక సాధనం. మాకు స్వామివారు చిన్న స్వరాన్ని కూడా ఇచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి, తమ్ముడు ఇలా రాశానంటే ముందు సాహిత్యానికి అబ్బురపడతాడు తమ్ముడు, ఎంత బాగా వచ్చిందో ఈ భావన అంటూ ఉంటాడు. అవును తమ్ముడు, ఆంజనేయ స్వామి వారు పలికిస్తే బాగా ఎందుకు రాదని నేను అంటాను. అక్కడక్కడ దోషాలు ఉంటే కొన్ని మా తమ్ముడు సవరిస్తూ ఉంటాడు సాహిత్యంలోను, సంగీతంలోను. తర్వాత పెద్దల్ని అడుగుతూ ఉంటా, స్వామి ఇది సబబేనా ఈ ప్రయోగం అంటే వారు చెబుతూ ఉంటారా, ఈ ప్రయోగం సాధు ప్రయోగమే, ఈ ప్రయోగం దుష్ట ప్రయోగం అని చెబుతూ ఉంటారు. దాన్ని కూడా నేను సవరించుకుంటూ ఉంటాను. కొన్ని తపస్సులో కూర్చున్నప్పుడు సందేహాలు, సంశయాలు, ఇలాంటి దుష్ట ప్రయోగాలు ఇవన్నీ కూడా వాటంతట అవే నివృత్తి అయిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ తపస్సు నుంచి వెలికి వచ్చి నేను కూర్చుని ఇక్కడి దోషం కలిగింది కదా అని నేనే సరి చేసుకుంటూ ఉంటాను అనమాట. సాధనలో అయినా అంతే, సాహిత్య రచనలో అయినా అంతే. సంగీతంలో అయితే ఇంకిద్దరం కూర్చుని ఇలాగే చర్చించుకుంటూ ఉంటాను నిరంతరం. మన చర్చలు ఆస్తుల గురించి కాదు, మన చర్చలు అనురాగాల గురించి అని నేను చిన్నప్పుడు ఎప్పుడో తమ్ముడికి చెప్పాను అనమాట. నిజానికి మా అమ్మ నాన్నగారు కూడా ఎప్పుడు అదే అంటూ ఉంటారు, మేము మీకు ఆస్తులు పంచలేకపోయాం కానీ అనురాగాన్ని పంచామని చెబుతూ ఉంటారు. మరి నేను అదే కోరుకుంటా, అమ్మా నాన్న మేము ఆశ్రయించింది కూడా ఆ రామచంద్రమూర్తి కథనే కాబట్టి మేము ఏ ఆస్తిని కోరుకోవట్లేదు. మేము ఇలా శరీరంతో ఉన్నంత కాలము దీర్ఘాయుష్మంతులమై ఇలాగే అనురాగంతో మెలగాలి. రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకున్నందుకు 10 మంది మమ్మల్ని శ్లాఘించాలి. నిజమే, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకునే మీరు ముందుకు వెళ్తున్నారు అని చెప్పాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. చాలా గొప్ప వాక్యాలు చెప్పారండి. శశాంక్ గారు, మీరు ఎప్పుడన్నా లైక్ అన్నయ్యలాగా రాయాలనుకోలేదా? అంటే ఏదైనా సాహిత్యపరంగా? అంటే ఒకటే చెప్తానండి, అంటే రాయాలని ఆబ్వియస్ గా ఉంటుంది. మా అన్నయ్య అన్ని పాటలు రాస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను, రాయాలనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా అన్నయ్య చెప్పినట్టు 3000 సంగీతం రాసాడు అనమాట. మా అన్నయ్యని రాసినప్పుడు వాటికే స్వరం కట్టడానికి టైం ఉండట్లేదు. ఇంకా నేను ప్రత్యేకంగా రాసి మళ్ళీ వాటికి స్వరం కట్టడానికి టైమే ఉండదు కాబట్టి ఆ రాసిన పాటలు చాలంతే. ఒక్కొక్క పాట చూస్తూ ఉంటే ఇంకా అసలు మైమర్చిపోతాను అనమాట. ఇంకా నాకు రాయాలని ఆలోచనే రాదు అసలు. ఎవరు అడుగుతున్నారు రోజుకి ఎన్ని గంటలు కూర్చుంటారండి అని. నేను సింపుల్ గా చెప్పాను, రోజుకి 15 గంటలు కూర్చుంటే గానీ అవ్వట్లేదమ్మా, తిండి నిద్ర మానేసి ఈ రచన, ఈ వ్యాసంగం, ఈ సంగీతము, ఈ సత్సంగము అని చెబుతున్నాను అనమాట. అసలు దాంట్లో ఉన్నప్పుడు ఆకలి, నిద్ర ఇవేమి గుర్తురావు. అది ఇంకొక సౌందర్య లహరి లాగా, ఒక శివానంద లహరి, అది రామానంద లహరి అనుకోవచ్చు దాన్ని. ఇంకా దానిలో పడలా కొట్టుకుపోతూ ఉండడం ఈ రోజంతా కూడా. రాముడిని ఒక రూపంలో తలుచుకోవటం, అలా తలుచుకుంటూ మైమర్చిపోవటం, అదో పాటగా రావటం. పాటగా వచ్చిన తర్వాత తమ్ముడు ఆఫీస్ నుంచి వస్తాడు,
ఆఫీస్ నుంచి వచ్చిన తమ్ముడు ఈ పాట వచ్చింది అని చూపిస్తూ ఉంటాను. కన్నయ్య ఎంత బాగా వచ్చింది ఈ భావన, ఇందాక తాను చెప్పినట్టుగాని ఈ భావన ఎంత బాగా వచ్చిందని తాను మైమరిచిపోతాడు. మరి ఇంత బాగా వచ్చింది కదా, ఇద్దరం కలిసి పాడదామా అంటూ ఉంటాం. ఇద్దరం కలిసి అదేదో పాడుకుంటాం. అలా ఆ రోజు గడిచిపోతూ ఉంటుంది. నేను ఒక్కటే నా ఆయుష్ని పాటలతోనే కొలుచుకుంటా. కాబట్టి ఎన్ని పాటలు రాయగలిగితే అంత సంతోషం నాకు రోజుకి అని శ్వాసలతో కొలుచుకున్నట్టు నేను పాటలతో కొలుచుకుంటూ ఉంటా. నా కోరిక ఒక్కటే, అన్నమాచార్యుల వారు రచించినట్టుగా 32,000 సంకీర్తనల సంఖ్య నేను పూర్తి చెయ్యాలి ఈ జీవిత కాలంలో అని నా కోరిక. ఆయన కంటే వీలైతే ఒక్క సంకీర్తన ఎక్కువగా రాయాలి అని కూడా ఒక్క చిన్న అత్యాశ ఉన్నది. ఏమో అమ్మవారి పాదాలు ఆశ్రయించిన వాళ్ళం, రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళం కాబట్టి ధార్మికమైన ఆ కోరిక కూడా తీరగలదేమో. తీరాలనే కోరుకుంటున్నామండి. మీరు ఎంటెక్, మీరు బీటెక్ చేసినట్టున్నారు కదా, సో ఆధ్యాత్మిక భావనకి రాకముందు ప్రొఫెషనల్గా ఏదైనా ఆలోచించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా సెటిల్ అవ్వాలనుకున్నారు? అసలు ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎలా వెళ్ళారు? ఎలా ఉండింది మీ లైఫ్? నేను అందరిలాగే విద్యాభ్యాసం చేశాను, చిన్నప్పటి నుంచి ఎంటెక్ చేశాను మీరు అన్నట్టుగానే. తర్వాత ఏమో ఒక 3 సంవత్సరాల వరకు నేను ఉద్యోగం చేయవలసి వచ్చింది. తర్వాత ఏమో రాముడు ఊరుకోడు కదా, ఏమిటా ఇన్ని పాటలు రాయవలసిన యోగం ఉంటే నువ్వు అందరిలాగా ఉద్యోగం చేస్తావా అని చెప్పి అన్ని పరిస్థితులను నాకు అనుకూలంగా మార్చి నన్ను ఈ రంగంలోకి ప్రవేశపెట్టాడు అన్నమాట. నన్ను ప్రోత్సహించేవాళ్ళు మా తల్లిదండ్రులు, నా గొప్ప స్తంభము పునాది వంటి వాడు మా తమ్ముడు, మా అమ్మమ్మ, ఇటువంటి ఎంతో మంది బంధువుల సహకారం చేత నా ఆధ్యాత్మిక యాత్ర కొనసాగగలుగుతున్నది అన్నమాట. నేను ఇలా చేయగలుగుతున్నానంటే నా వెనకాల ఇంతమంది పునాదులు, స్తంభాలే నిలిచారు కాబట్టి నేను చేయగలుగుతున్నా. ఎంతో మంది ఆత్మీయులు నిరంతరం నాకు ఫోన్ చేస్తూ వాకబు చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు, ఏమిటి, ఎలా సాగుతోంది రచన, ఎలా సాగుతోంది మంత్ర సాధన, ఎలా సాగుతోంది, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతికి చేరుకున్నారు అని నిరంతరం నన్ను పరీక్షిస్తూ ఉంటారు వారు. అయితే నేను అదంతా కూడా రాముడి ఆశీర్వచనంగా భావిస్తూ ఉంటా. అటువంటి వారు ఉంటే బట్టే కదా మనం ఇంకా ప్రోత్సాహాన్ని పొంది ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే నేను అంతా కూడా రాముల వారి ఆశీర్వచనంగా భావిస్తూ ఉంటాను. ఓకే, మీరు జాబ్ చేస్తున్నట్టున్నారు? నేను వర్క్ చేస్తాను, ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాను. ఓకే, సో అసలు టైమే సరిపోదు మీకు, అంటే జాబ్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్నయ్యతో కూర్చొని రాయడము, పాడడము ఇవే సరిపోతుంది కాబట్టి ఎప్పుడైనా స్ట్రెయిన్ గా అనిపించిందా? స్ట్రెయిన్ ఎప్పుడు అనిపిదండి. అలా నాకు చెప్పాలంటే అది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట. నా వర్క్ ప్రెషర్ నుంచి ఒక స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఇంటికి వచ్చి అన్నయ్యతో కూర్చొని పాడుకుంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో నాకు అది స్ట్రెస్ బస్టర్, నాకు ఎప్పుడు స్ట్రెయిన్ అయితే అసలు అనిపించదు. అది స్ట్రెస్ బస్టర్. మన ఇంట్లో ఏ పండుగలు వచ్చినా, అంటే తెలుగు సాంప్రదాయానికి సంబంధించి దేవుళ్ళవి ఎవరిని వచ్చినా కూడా హ్యాపీగా పొద్దున్నే లేచి పూజలు చేసుకొని అలా కచేరీతో స్టార్ట్ అవుతుంది మీ డే. అంతేనా? మా పూజలు పాటలే మా పూజలు. లేస్తూనే ఒక భావన ఏదో వస్తుంది, నేను అలా ఇలా తిరిగేస్తూ రాసేస్తూ ఉంటా. మా అమ్మ నాన్నలు అలా చూస్తే ఏంటో పిచ్చాడు తిరుగుతూ ఉన్నాడు అనుకుంటారు, కానీ నా మనసులో ఏదో భావన వచ్చేస్తూ ఉంటుంది, పుట్టేస్తూ ఉంటుంది, నేను రాసేస్తూ ఉంటా. రాసేసిన తర్వాత నేను పెడుతూ ఉంటాను వాళ్ళకి మెసేజ్, ఇదిగో ఇలా రాసాను ఈ రోజు అంటే దీనికోసం అది తిరిగింది అంటూ ఉంటారు. అలా పాటే నా జీవితం అంతే. అది ఎలా రాసినా కూడా అది ఏ విధమైన అక్షరాలతో, ఏ విధమైన భావాలతో అటు ఇటుగా వచ్చినా కూడా పాటే నా జీవితం అంతే. రాముల వారి కళ్యాణం కూడా కాబట్టి కళ్యాణానికి సంబంధించిన పాట ఏదైనా పాడతారండి? తప్పకుండా. సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే, ఎంతో వైభోగమే మన రాముని పరిణయమే. అతిథులమైల చూతమురారే పతితుల పావనమిలలో చేసే సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే. మైథిలి కన్నుల కిరణములావి చంద్రుని విడిచిన వెన్నెలలు, దశరథ తనయుని హాసములావి చైత్రము మరచిన మల్లియలు,
అవనిజ పదముల మెరిసే అరుణం ఉషకే పాఠము నేర్పిన తరుణం శ్రీవర రాముని కోమల హస్తం కమలం ములకది భానుని బింబం సురలు చేరి జతను చూడ సుమధుర క్షణాలివని తరించమని తెలిపిన సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే ఎంతో వైభోగమే మన రాముని పరిణయమే. వావ్, చాలా బాగుందండి. అసలు చెప్పాను కదా ఇందాక వింటుంటే ఇంకా వినాలనిపించింది అని. మీ ఇద్దరి గాత్రం కూడా ఎంత బాగుందంటే అన్నయ్యకి తగ్గ తమ్ముడు తమ్ముకు తగ్గ అన్నయ్య అన్నట్టుగా అంత క్యూట్గా అంత స్వీట్గా ఉంది. సో ఇప్పటి వరకు శ్రీరామనవమి గురించి మాట్లాడుతూ వచ్చాం కాబట్టి అసలు శ్రీరామనవమి అనగానే మీకు గుర్తుకొచ్చే అంశం ఏంటి అసలు? అద్భుతం. శ్రీరామనవమి అనగానే ఆ చలవ పందిళ్ళు, ఆ తాటాకు పందిళ్ళు, చక్కగా రాముల వారి మూర్తి, సీతమ్మ వారి మూర్తి సిగ్గుపడుతూ పక్కనే నేనున్నానన్నయ్యా అని ధైర్యాన్ని చెప్తూ లక్ష్మణస్వామి వారి మూర్తి, మీకు దాసాను దాసున్నయ్యా అని చెంత నిలిచిన హనుమంతుల వారి మూర్తి, వారికి కళ్యాణాన్ని జరిపిస్తున్న పూజారులు, వారికి కళ్యాణం జరుగుతుంటే ఆదరంతో కూర్చుని ఆనంద బాష్పాలు రాలుస్తున్న అనేక మందికి అతిథి అభ్యాగతులు, వాళ్ళందరికీ పానకము వడపప్పు సరఫరా చేస్తున్న అనేక మంది చిన్న చిన్న పిల్లలు, మీకు పానకం అందిందా, మీకు వడపప్పు అందిందా అని వాకబు చేసే కొంతమంది పెద్ద మనుషులు, వీరందరితో కూడి పక్కనే సన్నాయి వాయిద్యాలు వాయించే ఘనులు, వీరందరితో కూడి పక్కనే పల్లెటూళ్ళలో అయితే రామభజన చేసే భజన రాయుళ్ళు వెరసి మా శ్రీరాముని వేడుక అన్నమాట. వేడుక అంటే ఇది గుర్తొస్తుంది. మాకు కూడా కొన్ని సార్లు పల్లెటూళ్ళకి వెళ్ళి రామగానం చేసే భాగ్యం అబ్బింది ఈ శ్రీరామనవమి సందర్భంగా. అసలు ఎప్పుడు కూడా మేము రామగానం చేయడానికి ఎన్నో పల్లెటూళ్ళకి వెళ్ళాము. వెళ్ళినప్పుడల్లా ఎన్నో తీయనైన అనుభూతులు మాకు కలిగాయి. ప్రత్యేకంగా ఒకసారి ఒక ఊరికి వెళ్ళాం అనమాట. ఆ ఊరికి వెళ్ళినప్పుడైతే వాళ్ళ ఆదరణ, ప్రత్యేకంగా వాళ్ళు శ్రీరామనవమికి పిలిచి ఆ శ్రీరామనవమికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన మర్యాదలు, ఆ పందిరిలో మమ్మల్ని కూర్చోబెట్టి పాడించిన తీరు చాలా రమ్యంగా అనిపించాయి అనమాట. మాకు శ్రీరామనవమి అంటే మళ్ళీ అవే గుర్తొస్తూ ఉంటాయి. మా సీతమ్మ మా రామయ్య ఇద్దరు కలిసి మళ్ళీ నూతన వధూవరులై చక్కగా తలంబ్రాలు పోసుకుంటున్న దృశ్యమే కళ్ళకు కానవస్తూ ఉంటుంది అనమాట. ఓకే, తలంబ్రాలు అని అన్నారు కాబట్టి తలంబ్రాల పాట ఏదైనా ఉంటే పాడతారా మాకోసం? తప్పకుండా. నవదంపతులు తాము తలబ్రాల తడుకనెను మేలి కాంతుల వారి జమళి మురిపెము గొలుప. నవదంపతులు తాము తలబ్రాల తడుకనెను మేలి కాంతుల వారి జమళి మురిపెము గొలుప. తొలకరిగయే తెంచె జగములకు శుభములు, తొలకరిగయే తెంచె జగములకు శుభములు, పలుకరించెను మధుల సకల సౌభాగ్యములు. నవదంపతులు తాము తలబ్రాల తడుకనెను మేలి కాంతుల వారి జమళి మురిపెము గొలుప. పట్టు పుట్టములోన పడతి జానకి మెరిసే మల్లె పువ్వుల కొప్పు కడు సొగసు మీరెనే. పట్టు పుట్టములోన పడతి జానకి మెరిసే మల్లె పువ్వుల కొప్పు కడు సొగసు మీరెనే. కళ్యాణ తిలకము రామును దుటన అలరే, కళ్యాణ తిలకము రామును దుటన అలరి జిలుగు బాసికమొకటే అతని కందము నీచే. నవదంపతులు తాము తలబ్రాల తడుకనెను మేలి కాంతుల వారి జమళి మురిపెము గొలుప. చక్కగా ఉందండి. అలా వినసొంపుగా మీ నిజంగా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని అసలు అటు ఇటు కదలనీయకుండా చూడాలంటే మీ ముందు కూర్చోబెట్టచ్చు. అలా వింటూ అన్నం తినేయడం మారం చేయకుండా హాయిగా నిద్రపోతారు. అంత బాగుంది. ఇప్పుడు జనరల్గానే శ్రీరామనవమి అని అంటే మనకు ఎన్నో గుర్తొస్తాయి. మీరు చెప్పినట్టుగా స్వామివారి కళ్యాణం కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి హడావిడి చేస్తుంటారు. సో ఇప్పటి వరకు ఈ శ్రీరామనవమి మీరు ఇన్ని సంవత్సరాలు చేసుకున్నది ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా చేయబోతున్నారా? మరి ఈ సంవత్సరము నిజంగా మా జీవితం పండినదని భావిస్తున్నాను. ఎందుకంటే
మాకు ఉషశ్రీ సంస్కృతి సత్కారం అందించారనమాట, ఉషశ్రీ మిషన్ వారు. అది మా జీవితంలో ఒక గొప్ప సువర్ణాధ్యాయంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది వరకు ఈ పురస్కారాన్ని అందుకున్న దిగ్ధంతులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వారందరి సందిట మమ్మల్ని కూడా చేర్చి మీరు కూడా ఈ పురస్కారాన్ని అందుకోవడానికి అర్హులే అని భావిస్తూ మాకు ఆ పురస్కారాన్ని అందజేయటం, అది కూడా సరిగ్గా శ్రీరామనవమికి 1-2 వారాల ముందు అందజేయటం మాకెంతో తీయని అనుభూతిని కలిగిస్తున్నది. నాకు అది నిజంగా రాముల వారి ఆశీస్సుగానే నేను భావిస్తున్నాను. మాటి మాటికి రాముడి ఆశీస్సులు అంటూ ఉంటాను, ఎందుకంటే మా జీవితమే రాముడి ఆశీస్సు కాబట్టి. అంటే మీకు అంటే మనసుకి నచ్చిన ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని సంతృప్తి పరిచిన సన్మానాలు కానివ్వండి, సత్కారాలు కానివ్వండి, ఏది అనిపించిందండి ఎక్కువగా? అంటే ఎన్నో షోస్ చేసి ఉంటారు కదా తమ్ముడితో కలిసి, అది కూడా. సో మీ ఇద్దరిని అభివర్ణిస్తూ ఏమన్నా లైక్ మీకుగా మిమ్మల్ని గుర్తించి తమ్ముడికి అన్నయ్యకి ఇద్దరికి కల్పించినటువంటి సత్కారం ఏదైనా ఉందా? ఎన్నో ఉన్నాయమ్మా, 2-3 అయితే వెంటనే గుర్తొస్తున్నాయి. ఒకరు మదర్ ఫౌండేషన్ వారు ఇది వరకు ఉగాదికి రామనామ ప్రచారక అనే బిరుదుతో మమ్మల్ని సత్కరించారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదేదో బిరుదులతో గాయకులమని రచయితలమని బిరుదులతో సత్కరించేవారు ఉండవచ్చు గాక, కానీ రామనామ ప్రచారక అనే బిరుదుతో మమ్మల్ని సత్కరించడం నిజంగా మా జీవితానికి సార్థక్యాన్ని ఏర్పరిచిందిగా నేను భావిస్తున్నాను. అది ఆ సన్మానాలు సత్కారాలన్నీ ఒకెత్తు, ఒక్కొక్కచో ఈ కచేరీలకు వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు వచ్చి మమ్మల్ని అభినందిస్తూ ఉంటారు, ఆత్మీయమైన పలుకులతో మమ్మల్ని పలకరిస్తూ ఉంటారన్నమాట. అవి గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అటువంటి సందర్భము ఎన్నో ఉన్నా కూడా ఒక సందర్భం నాకు గుర్తొస్తుంది. ఒక చోటికి వెళ్ళి పాడుతూ ఉంటే అక్కడ అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి తన స్పందన తెలియజేస్తున్నారు అనమాట. ఏమని అంటే, వీరిద్దరూ నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది, ఇంత బాగా పాడుతున్నారు, ఇంత భక్తిలో ఓలలాడుతున్నారు, ఇటువంటి వారు కనీసం మా ఇంట్లో నడయాడితే ఎంత బాగుంటుంది అని వారు అన్నారనమాట. మరొక చోట ఎవరో ఏదో ఇంటర్వ్యూని చూసి ఇటువంటి తమ్ముళ్ళు నాకుంటే ఎంత బాగుండేది అన్నారనమాట. అలా ఎంతో మంది అమ్మలు అయ్యలు వెళ్తూ ఉంటే ఇలాంటి అభినందనలే కురి చేస్తూ ఉంటారు. మీరు నా కడుపున పుట్టింటే ఎంత బాగుండేది, మీలాంటి తమ్ముళ్ళు నాకు కలిగి ఉంటే ఎంత బాగుండేది, మీరు మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది, మీ పాటను ఇంకాసేపు వినగలిగితే ఎంత సౌభాగ్యం, మీ రచన ఎంత బాగుంది అంటూ ఉంటారు అన్నమాట అందరూ కూడా. అదే ఇప్పటికీ కమెంట్స్ లో ఈ రోజులో మీలాంటి పిల్లలు ఉండడం గర్వించదగ్గ విషయం అన్నట్టుగా చాలా మేము కూడా చూసాం. అసలు ఇంత బాగా పాడితే ఎవరు మెచ్చుకోకుండా ఉండలేరు చెప్పండి. అంటే ఇప్పుడు తమ్ముడు గురించి మాట్లాడాల్సి వస్తే జనరల్గా ప్రతి ఈవెంట్లోనూ మీతో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఊహించుకున్నారా అసలు తమ్ముడు లేని రోజు నేను ఏంటి అని, లేకపోతే మీరు అన్నయ్య లేనప్పుడు నేను ఏం చేయగలను అని? అంటే లవకుశలు అంటే అభినవ లవకుశలు మీ పేరులోనే కలిసి ఉన్నాయి కాబట్టి ఒకరు లేని ఇంకొకరిని మనం ఊహించుకోలేము. సో ఎప్పుడన్నా ఎవరన్నా ఇలా అడిగిన ప్రశ్న కానీ లేకపోతే ఏదన్నా ఇలాంటి ఒక ఊహ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? రామానికి లక్ష్మణుడు ఎలాగైతే చివరి వరకు తోడున్నాడో అలాగే మా తమ్ముడికి నేను తోడుండాలి, మా తమ్ముడికి నేను తోడుండాలి, నేను మా తమ్ముడికి తోడుండాలి అని నేను కోరుకుంటా. నేను ఒక్కటే వినయపూర్వకంగా ఏ కపటం లేకుండా, నిజానికి ఏ కల్మషం లేకుండా ప్రతిరోజు భగవంతుడికి దండం పెట్టుకొని అది ఒక్కటే ఏమిటంటే, దీర్ఘాయుష్మంతులమై ఉండాలి స్వామి, ఒకరికొకరం తోడై ఆస్తుల కోసం కొట్లాడుకోకుండా అనురాగాలు పంచుకుంటూ ఉండాలి అని నేను అనుకుంటా. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నాకు డబ్బు పట్ల అనురక్తి లేదు, ఆస్తి పట్ల అసలే అనురక్తి లేదు, అసలు ఆస్తి అనే ఒక విషయం ఉంటుందని కూడా నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటే, మా అమ్మా నాన్నలు చెప్పింది ఒకటే, తండ్రి మీరిద్దరూ రామలక్ష్మణులా ఉంటేనే ఇల్లు పొదరిల్లు అవుతుంది అన్నమాట. ఆ మాటని నేను పట్టుకున్నాను. ఇంకా పట్టుకునేది రాముడి పాదాలని కాబట్టి ఎప్పుడు కూడా అదే మాటని నేను సంస్మరిస్తూ ఉంటాను. ఆ యోగాన్ని నిరంతరం మాకు కలిగించమని రామచంద్రమూర్తిని ఏ కపటం లేకుండా మాత్రం ప్రార్థిస్తూ ఉంటాను. మనసులో ఒకటి పెట్టుకొని బయట మాత్రం ఒకటి చెప్పను. నేను ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటా. మా చుట్టూ ఉన్న వాళ్ళు అయోధ్యావాసులై ఉండాలి, మా తల్లిదండ్రులు దశరథుడు కౌసల్యాయి మమ్మల్ని నిరంతరం వెనుతట్టి నడిపిస్తూ ఉండాలి, నాకు మా తమ్ముడు లక్ష్మణుడి వలె భరతుడి వలె శత్రుఘ్నుడి వలె ఎప్పుడు కూడా తోడై నిలవాలి, నేను రాముడి గుణాలలో కొన్ని గుణాలైనా సాధించడానికి ఈ జీవితంలో సాధన చేయగలగాలి అని నేను కోరుకుంటూ ఉంటాను అన్నమాట.
అంటే మిమ్మల్ని ఎవరైనా ఈ కార్యక్రమానికన్నా పిలిచారనుకోండి, ఒక 2 రోజుల ముందే చెప్పారు, తమ్ముడు ఎలాగో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆయన బిజీగా ఉండుంటే ఇన్ కేస్ ఆ డేని మీరు ఎలా లైక్ సపోర్ట్ చేసుకుంటారు? అన్నయ్య కోసం మీరు జాబ్ ఆ ఒక్క రోజుకి మానేస్తారా, ఆర్ ఎల్స్ ఇంకో డేట్కి ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటారా, ఎలా? నేను చెప్తానండి. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మేము పార్వతీ కళ్యాణం ఒక గాథ ఒక 3 రోజుల పాటు కార్యక్రమం చేస్తున్నాం అనమాట. ఇది ఎలా వస్తుంది, యూజువల్గా మేము ప్రోగ్రామ్స్ వీకెండ్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే వీకెండ్స్ నాకు టైం దొరుకుతుంది కాబట్టి. కానీ 3 days కాబట్టి మేము ఫ్రైడే కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు ఏమవుతుంది, ఫ్రైడేస్ నాకు వర్క్ ఉంటుంది కదా. సో సింపుల్ అంతే, నాకు కార్యక్రమం ఉంటే కార్యక్రమం ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను మా టీం నాకు లక్కీగా మా టీం కొంచెం నాకు చాలా బాగా సపోర్టింగ్. సో వాళ్ళకి సింపుల్గా ఇట్లా ఉందంటే వాళ్ళు ఓకే యూ కెన్ గో, నో ప్రాబ్లం అని చెప్పి అనేస్తారు సింపుల్గా. నాకు ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్, నేను వెళ్తాను అంటే ఓకే ఫైన్ అనేస్తారు. అదే అందుకే అడిగాను, ఒకవేళ అన్నయ్య లేకుండా తమ్ముడు వెళ్ళాల్సి వస్తే, తమ్ముడు లేకుండా అన్నయ్య వెళ్ళాల్సి వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? ఒకటే అండి, నేను ఏదైనా మా అన్నయ్యని ఇప్పుడు మీరు అడిగితే లేకుండా వెళ్ళాల్సి వస్తే ఏంటని మా అన్నయ్య ఇన్ని చెప్పాడు కదా, నేనైతే ఒకటే చెప్తాను. ఏదైనా పనిలో మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి ఇలా రేపు ప్రోగ్రామ్ ఉందని చెప్తాడు అంతే. సరే డన్, రేపు ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, ఏం పాటలు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంకో మాటే లేదు అసలు, రేపు ఇది ఉంది అది ఉంది ఏం లేదు, ఏమున్నా అన్ని పక్కన, ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఈ పాటలు ప్రాక్టీస్ చేసుకోవాలంతే. అంటే మీరు ఇందాక మాటల సందర్భంలో అన్నారు నాకన్నా గొప్ప భక్తుడు నా ఉన్నాడే అని చెప్పేసి. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఉంది. ఆంజనేయ స్వామి వారి క్షేత్రానికి నాకు చెప్పకపోయినా తను ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. వీరాంజనేయ స్వామి వారి క్షేత్రానికి తాను వెళ్ళిపోయి రాత్రిపూట సింధూరం పెట్టుకొని వస్తాడనమాట. నేను అప్పుడు అడుగుతూ ఉంటా, ఏడు గుడికి వెళ్ళావా అంటే, ఉంది కదా మన గుడి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, అక్కడికి వెళ్ళేసి వచ్చాను అంటే. ఎప్పుడన్నా ఈర్ష్యగా అనిపించిందో? చాలా ఈర్ష్యగా అనిపిస్తుంటుంది. ఆంజనేయ స్వామి నాకంటే తననే ఎక్కువ ప్రీతి చూపుతున్నాడు అని అనిపిస్తుంది. నేను ఒక్కసారి ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన లేకుండా పద్యాలు పాడేస్తున్నాను అనుకోండి, మా తమ్ముడు కళ్ళెర్ర చేస్తాడు, ఏమిటి ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన రాకుండా ప్రార్థనా శ్లోకాలు పాడుతున్నా అని. మొన్న ఎప్పుడో చెప్పడం, నేను ఎన్నో మాటలు మాట్లాడుతూ ఓ మాట మర్చిపోయాను ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పటం, అది నా గ్రహచారం. అయితే తమ్ముడు ఇంకా నన్ను ఇలా పొట్టలో పొడుస్తున్నాడట, ఏమిటి అన్నయ్య గురించి చెప్పవు ఏమిటి, ఎవరెవరి గురించో చెప్తున్నా, ఆయన గురించి చెప్పుకునే కదా మన బతుకులు మొదలయ్యాయని. నిజంగా చెప్పాలంటే నాకంటే గొప్ప భక్తుడు, నిష్కల్మషమైన భక్తుడు మా తమ్ముడు. ఇవన్నీ చిన్నగా ఈర్ష కలిగించినా కూడా బాగుంటాయి కదా. చాలా బాగుంటాయి నిజంగా. అంటే తన భక్తిని నేను అలవరుచుకోవాలి అని నా కోరిక, నా సాహిత్యాన్ని సంగీతాన్ని అలవరుచుకోవాలని తన కోరిక. తను కూడా కొన్ని మంచి మంచి ఆంజనేయ స్వామి వారు చిన్న చిన్న పాటలు రాశాడు అనమాట. అది కూడా చాలా వినిపించినప్పుడు ఎంత కరుణ కురిపించాడు స్వామి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే ఒకసారి మా కోసం మీరు రాసినటువంటి హనుమంతుని. హనుమ ఉన్న చోటనే రాముడుండును, హనుమ ఉన్న చోటనే రాముడుండును, రాముడున్న నెలవునే హనుమ ఉండును, హనుమ ఉన్న చోటనే రాముడుండును, రాముని ఊపిరే హనుమా, రాముని ఊపిరే హనుమా, హనుమకు ప్రాణము స్వామి, హనుమ ఉన్న చోటనే రాముడుండును, రాముడున్న నెలవునే హనుమ ఉండును, హనుమ ఉన్న చోటనే రాముడుండును, ఎచటకు పిలుతురో అచటకు వచ్చును, ఎచటకు పిలుతురో అచటకు వచ్చును, ఎచట తలతురో అచట నిలుచును, ఎచటకు పిలుతురో అచటకు వచ్చును, ఎచట తలతురో అచట నిలుచును, నీడవోలెనే తోడు నడచును, నీడవోలెనే తోడు నడచును, కరుణ చూపి సుఖ శాంతులు కురియును హనుమంతుడు, హనుమ ఉన్న చోటనే రాముడుండును, రాముడున్న నెలవునే హనుమ ఉండును, హనుమ ఉన్న చోటనే రాముడుండును. చాలా బాగుంది. నిజంగా రాముడు ఉన్న చోటనే హనుమంతుడు ఉంటాడు, హనుమాడు ఉన్న చోటనే రాముడు ఉంటారు అని అంటూ ఉంటారు. మనం ఏదైనా రాముడి టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి ఆంజనేయుని తోక గురించి మాట్లాడదాం. జనరల్గా ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకోగానే ఆయన మోము కానివ్వండి, లేకపోతే తోక కానివ్వండి, అందరికీ గుర్తు వస్తూ ఉంటుంది. సో మీరు తోక మీద కూడా కొన్ని రచనలు చేశారు అని చెప్పేసి విన్నాం, దాని గురించి చెప్తారండి?
ఆంజనేయ స్వామి వారి వాలం మీద ఒక శతకం రాసుకున్నాను అనమాట. చాలా విచిత్రంగా జరిగింది. ఏ విచిత్రం జరిగినా మేమిద్దరం పక్క పక్కనే ఉంటాం ఎప్పుడు కూడా. అయితే ఏమో హనుమంతుడి తోక మీద ఒక పురాణాల్లో కథ ఉందన్నమాట. ఏ మహాత్ముడు సృజించాడో మరి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది హనుమంతుడి తోకకు కలిగిన గంట గురించిన కథ. చాలా బాగుంటుంది అది. అది ఇప్పుడు చెప్పుకుంటే చాలా సమయాభావం చేత చెప్పుకోలేం కాబట్టి. అయితే ఆ కథను చాలా సార్లు స్మరించిన మీదట నాకు ఆ వాలము యొక్క ప్రభ నా మనస్సులో నిలిచిపోయింది. ఓసారి ఎప్పుడో ప్రయాణం చేస్తుంటే ఇలాగే కారులో నేను వెనక సీట్లో కూర్చుని హనుమ 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 అని కళ్ళు మూసుకొని స్మరిస్తూ ఉంటే చటుక్కున నా మనస్సులో ఒక్కసారిగా బంగారు కాంతులతో హనుమంతుల వారి వాలం ప్రత్యక్షమైందనమాట. అద్భుతమైన కాంతులతో సప్తవర్ణ శోభితమై, అసలు ఎంత అద్భుతంగా విశ్వాల నిండా నిండిన ఆ కాంతి నన్ను మైమరిపింపజేసింది. ఆ వాలము ఒక్కసారి ఆ వాలం మైమరిపించ చేయగానే నేను తమ్ముడికి, తాను డ్రైవ్ చేస్తున్నా కూడా, ఒక్కసారి ఆపు తమ్ముడు, నేను ఈ ఆనందానుభూతిని తట్టుకోలేకపోతున్నాను, వెంటనే పంచుకోవాలి నీతో అని కారు ఆపించి చెప్పాను అన్నమాట ఈ అనుభూతిని అంతా. అప్పుడు కాస్తసేపు మా తమ్ముడు కూడా నిరుత్తరుడు అయిపోయాడు. ఏమిటన్నయ్య ఇంత అద్భుతమైన అనుభూతి కలిగింది, ఇది మరొక మహత్తరమైన రచనకు కారణభూతం కాబోతోందేమో అన్నాడనమాట. అన్న వెంటనే అప్పటికప్పుడు కారులో వెళ్తుండగానే కొన్ని శ్లోకాలు అక్కడే, కొన్ని పద్యాలు అక్కడే అనుకున్నాం. పద్యాల తాలూకు భావాలు మరికొన్ని అనుకున్నాం. ఇంటికి వచ్చి ఆ పద్యాలను 2-3 రోజుల్లో ఆ పద్య భావాలను నేను పూర్తి చేసేసాను. పద్యాలు దాదాపుగా ఇప్పుడు పూర్తి చెయ్యబడుతున్నాయి అనమాట. 80 పద్యాల వరకు అయిపోయి ఆట వెలదులు తేటగీతుల్లో రాసుకుంటున్నాను. అయితే వాటిలో ఒక 2-3 మచ్చుకు మీకు కూడా ఇప్పుడు వినిపిస్తాను. తప్పకుండా. హనుమంతుడు వారి వాలాన్ని ప్రస్తుతిస్తూ మొట్టమొదట ప్రార్థనా శ్లోకాన్ని రచించుకున్నాను అనమాట. అది ఎలా సాగుతుంది అంటే, శ్రీల జన్నుమీర చింతామణి సమము దీవెనల నొసగిడి దివ్య సురభి భవము కవలజేర్చు భవ్యమౌ సురభూజ వాయుసుతుని వాలవాసి గణరే. అంటే వాయుసుతుని వాలవాసి గణరే అనేది ప్రతి పద్యానికి చివర వచ్చే మొగుటం లాంటిది అనమాట. ప్రతి పద్యంలోనూ భావం మారుతూ ఉంటుంది అనమాట. అలా మొట్టమొదటి పద్యంలో ఏ భావాన్ని చెప్పుకున్నానంటే, హనుమయ్య, అన్నయ్య, నీ వాలం ఏదైతే ఉందో అదే నాకు చింతామణితో సమానం. అంటే కోరుకున్న కోరికలన్నీ నీ వాల ధ్యానంతో తీరుగాక. అలాగే నీ వాలము దీవెనలు ఇస్తూ ఉంటుంది కదా, ఎప్పుడు దీవెనలు ఇస్తున్న సమయంలో నీ వాలమే నా పాలిటి కామధేనువు. ఆ విధంగానే నన్ను ఈ భవసాగరాన్ని దాటించగలిగినప్పుడు నీ వాలమే దివ్యమైన సురభూజము, అంటే కల్పవృక్షము వంటిది. అటువంటి నీ వాలాన్ని నేను నిరంతరం స్మరిస్తున్నాను, స్తుతిస్తున్నాను అనేది మొట్టమొదట ప్రారంభంలో రాసుకున్న ప్రార్థనా శ్లోకం. అలాగే రామ విభుని యొద్ద రంజిల్ల కూర్చుండి పావనుడగు స్వామి పదము పట్ట, ఇది స్వామివారి పాదాలను పడుతున్న హనుమంతుల వారి చిత్తరువును మనసులో ధ్యానించుకుంటూ రాసుకున్న పద్యం. రామ విభుని యొద్ద రంజిల్ల కూర్చుండి పావనుడగు స్వామి పదము పట్ట ప్రభుని అందగించు ప్రాకారమయ్యు పాయుసుతుని వాలవాసి గనదే. ఆయన అలా కూర్చుని స్వామిని నిరంతరం భజిస్తున్నప్పుడు ఆయన తోక అమాంతంగా రామ పరివారం పై నుండి అలా పాకి రాముడి కోసం ఎవరో కట్టిన బంగారు ప్రాకారాన్ని తలపిస్తోంది అని చెప్పుకోవడం జరిగిందనమాట. ఇలా అద్భుతమైన భావాలు, అసలు అసదృశమైన భావాలు అనమాట. ఇది వరకు అసలు సాహిత్యంలో ఒకచో ఇది గర్వంతో చెప్పుకుంటున్న మాట కాదు, భక్తితో చెప్పుకుంటున్న మాటే. నేను చేసుకున్న ఉపాసన ఫలితమే ఈ శతకం. కాబట్టి ఎక్కడెక్కడో సాహిత్యంలో ఏ మూలో వెతికితే దొరికే భావాలు ఇక్కడ కానవస్తున్నాయి నాకు. నేను దీని తర్వాత శాస్త్రాధ్యయనం చేస్తే ఆ ఉపనిషత్తులో హనుమంతుల వారి గురించి చెప్పబడిన భావం ఇక్కడ స్ఫురించబడింది అని నాకు అవగతం అవుతున్నది. నిజానికి నేను ఆ ఉపనిషత్తును, శాస్త్రాన్ని ఇప్పుడు చదువుకోలేదు, కానీ బహుశా భక్తి చేత, అనురాగం చేత నాలో ఆ భావాలు పలికించారు భగవంతుడైన హనుమంతుడు అని భావిస్తున్నాను అనమాట. అలా ఈ పద్య శతకం కూడా దాదాపు పూర్తిగా వచ్చిందనమాట. రోజు నేను పొద్దున్నే లేవగానే ఒక్కసారి ఆ వాలాన్ని ధ్యానించుకుంటూ, స్వామి నీ వాలమే మాకు క్షేమాన్ని కూర్చుగాక అని దీనిలోని అనేక పద్యాలు పాడుకుంటూ ఉంటాను అనమాట. మొత్తం 100 రాయాలనుకున్నాను. 100 శతకం అంటే 100. ఇప్పటికి దాదాపు 70 పూర్తయిపోయే పద్యాలుగా రాయటం. ఇంకా 30 ఉన్నాయన్నమాట. అవి కూడా త్వరలోనే పూర్తి కాగలవు. రోజు నుంచి ఒక్కొక్కటి రాసేయడం 30 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. కొన్ని రోజులు అయితే పద్యాలు విపరీతంగా వచ్చేస్తుంటే ఒక 20-30 పద్యాల వరకు రాసుకుంటా. కొన్ని రోజులు కూర్చుని కేవలం ధ్యానం చేసుకుంటుంటా, తపస్సులో మగ్నం అయిపోతూ ఉంటా.
నాకు ఈ రోజు ఇది చేస్తానని ఏమీ లేదు. ఒకరోజు పాడుకుంటూ ఉంటా, ఒకరోజు చదువుకుంటూ ఉంటా, ఒకరోజు రాసుకుంటూ ఉంటా, ఒకరోజు ఏమీ చేయకుండా కళ్ళు మూసుకొని ఆ దివ్యమూర్తినే ధ్యానిస్తూ ఉంటా. ఎవరో చెప్పిన ఏదైనా ప్రవచనంలోనూ ఒక దివ్యమూర్తి మనస్సులో సాక్షాత్కరిస్తుంది, ఆహా ఎంత సుందరంగా ఉంది దివ్యమూర్తి అని నేను భావిస్తూ ఉంటానన్నమాట. అలా భావనాత్మకమైన ప్రయాణం నాది. ఆ ప్రయాణం చివరి వరకు కూడా కొనసాగుతుందన్న నమ్మకం మాలో ఇంకా పెంచింది. మీతో మాట్లాడుతుంటే, మీ కీర్తనలు వింటూ ఉంటే ఇంకాస్త వినాలని, ఇంకా తరతరాలు కూడా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి రామాయణంలోని మీకు నచ్చిన ఒక సంఘటన గురించి వివరిస్తూ మరో కీర్తన. తప్పకుండా. ఈ రామాయణంలో ప్రతి సంఘటన మనస్సును హత్తుకునేదే గాని పెద్దలు సైతం ఉటంకించిన ఒకానొక సంఘటన ఉంది. అయితే దీనికి పూర్వరంగంగా నేను ఒక చిన్న కథను మీతో పంచుకోవాల్సి వస్తుంది. ఈ విక్రమాదిత్యుడి కొలువులో వరరుచి అనే ఒక కవి ఉండేవారు. అయితే విక్రమాదిత్యుడికి కూడా రామాయణం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు కవులను పిలిచి దాని గురించి చర్చిస్తూ ఉండేవారు ఆయన. ఒకానొకచో ఈ వరరుచిని పిలిచి, వరరుచి నువ్వు గొప్ప పండితుడి అంటూ ఉంటారు కదా, రామాయణం 24,000 శ్లోకాలతో కూడినది. అయితే ఈ 24,000 శ్లోకాలలో మణిమకుటం వలె భాషించే ఒకానొక శ్లోకం గురించి నువ్వు చెప్పవలసింది అని కోరుకున్నారు. ఆయన తల పట్టుకున్నారు. ఇన్ని శ్లోకాలు ఉండగా ఒక్క శ్లోకాన్ని నేను ఎలా ఎంచుకోగలను, ఎంచుకోలేకపోతే నన్ను పండితుడు అని ఎవరు ఒప్పుకోరు కదా అని బాధపడుతూ ప్రతి వారి దగ్గరికి వెళ్ళటం, అయ్యా రామాయణంలో గొప్ప శ్లోకం ఏమిటి అని అడగడం. వారు కూడా తల పట్టుకుని రామాయణంలో గొప్ప శ్లోకం అడుగుతారు ఏమిటి, రామాయణంలో అన్ని గొప్ప శ్లోకాలే కదా అని చెప్పటం. ఇలా ఆయన ఊరంతా తిరిగారు, ఎవ్వరు చెప్పలేకపోయారు. ఈ కలిసిపోయి రాత్రిపూటకి ఊరి సరిహద్దుకు చేరుకొని అక్కడే ఓ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు నీడలో పడుకొని ఉన్నారన్నమాట. మర్రి చెట్టు పైన 2 పిశాచాలు కొలువు తీరాయి. అయితే రాత్రిపూట వాటికి బాగా ఆకలి వేసింది. అరే మనిషి ఉన్నాడు ఇక్కడ అని తడుకొని చూశానమాట. ఈ మనిషి మరెవరో కాదు, విక్రమాదిత్యుడి కొలువులో పండితుడైన వరరుచి అనుకున్నారు. అనుకొని ఈ పండితుడే కావచ్చు వీడు, కానీ అత్యంత మూర్ఖుడు అని ఇద్దరు కూడా నవ్వుకున్నారు. అయితే వరరుచికి కాస్త శంక కలిగింది, ఏమిటి నన్ను పండితుడు అంటున్నారు, అలాగే మూర్ఖుడు అంటున్నారు, ఎందుకు అని వారు అనుకున్నారు. వారి సందేహాన్ని ఆ పిశాచాలే నివృత్తి చేశాయన్నమాట. ఎలాగంటే, వీడు మూర్ఖుడు ఎందుకో తెలుసా? మూర్ఖుడు ఎందుకు అంటే రామాయణంలో గొప్ప శ్లోకం తెలియదంట, అంత పాండిత్యాన్ని సంపాదించింది ఎందుకు అని 2 నవ్వుకుంటూ ఉన్నాయి ఆ మర్రి చెట్టు నెక్కి. అయితే ఇంకో పిశాచం మరో పిశాచాన్ని అడిగిందనమాట, ఇంతకీ రామాయణంలో గొప్ప శ్లోకం ఏమిటో నువ్వైనా చెప్పగలవా అంటే, అదెంత పని, తప్పకుండా చెబుతానని ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని, అంటే మీరు అడిగారు కదా రామాయణంలో మీకు ఇష్టమైన సంఘటన ఏమిటి, ఇష్టమైన శ్లోకం ఏమిటి అని, నాకు రామాయణంలో మనస్సును హత్తుకునే సంఘటన ఇది. సుమిత్రమ్మ నోటి వెంట వచ్చిన వాక్కులు అత్యంత గొప్ప శ్లోకంగా పిశాచాల చేత సైతం కీర్తింపబడ్డాయి అన్నమాట. అది ఏమిటంటే, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. అంటే లక్ష్మణస్వామిని అడవులకు పంపిస్తున్నప్పుడు సుమిత్రామాత మాట్లాడిన పలుకులు ఇవి. అసలు ఇలా మాట్లాడగలిగితే ప్రతి ఇల్లు కూడా ఒక నందనవనమే విలసిల్లుతుంది. ప్రతి అమ్మ కూడా అందరూ బిడ్డల్ని ఒక్క దగ్గర చేర్చి ఇలా చెప్పగలగాలి అని అనిపిస్తుంది అనమాట. బహుశా అందుకనే ఈ శ్లోకం అంతటి కీర్తిని సంపాదించగలిగింది. రామం దశరథం విద్ధి అంటే, లక్ష్మణ నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావు, అడవులకు వెళ్ళిపోతే నీకు నాన్నగారు గుర్తుకు రావచ్చు, నేను గుర్తుకు రావచ్చు, ఇంతవరకు పుట్టి పెరిగిన అయోధ్య గుర్తుకు రావచ్చు. అయితే అడవుకు వెళ్ళిన తర్వాత అలా గనక ఒకవేళ గుర్తుకు వస్తే రాముణ్ణే దశరథుడు అనుకో, అంటే రాముణ్ణే నాన్నగారు అనుకో. ఎక్కడైనా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అమ్మా అని అరవాలనిపిస్తుంది, అమ్మా అని అరుపే వస్తుంది. అలా అమ్మా అని అరిచినప్పుడు నేను గుర్తుకు రాక మానను. అలా నేను గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ బెంగపడకుండా సీతమ్మనే అమ్మనుకో. ఇప్పటి వరకు పుట్టి పెరిగిన అయోధ్యను వీడి వెళ్ళిపోతున్నామనే బెంగను వీడు ముందు, ఎందుకంటే వెళ్ళబోయే అడవిన అయోధ్యగా తలుచుకో, ఇక సుఖంగా వెళ్ళిరా నాయన అని సుమిత్రమ్మ చెబుతుంది అనమాట. దీనికి వివిధమైన రీతుల్లో వ్యాఖ్యానం చెప్పాను. నేను ఇప్పుడు చెప్పింది పై వ్యాఖ్యానమే, కింద ఎన్నో పొరలుగా వ్యాఖ్యానించారు మహాత్ములు. పరోపరను కూడా చెప్పుకొని మనం ఈ వ్యాఖ్యానాన్ని అట్టిపెట్టుకుందాం. మరో పొర ఏమిటంటే, దీంట్లో రామం దశరథం విద్ధి, దశ అంటే గరుడుణ్ణి రథంగా కలిగిన వాడు రాముడు అని తెలుసుకో, అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తి అని రామచంద్రమూర్తిని తెలుసుకో. మాం
విద్ధి జనకాత్మజాం అంటే మాం అంటే మా అంటే లక్ష్మీదేవి, సీతమ్మను లక్ష్మీదేవిగా తెలుసుకో. అయోధ్యాం అటవీం విద్ధి అంటే అటవీ అంటే వైకుంఠం సంస్కృతంలో, ఆ విధంగా అయోధ్యను వైకుంఠంగా తెలుసుకో. అంటే అయోధ్య అంటే వైకుంఠము, అడవిని వైకుంఠంగా తెలుసుకో. గచ్చతాత యథాసుఖం, ఇంకా యథార్థాన్ని తెలుసుకున్నావు కదా, హాయిగా వెళ్ళు. నువ్వెక్కడుంటే అక్కడే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠం ఉన్నారనే ఎరుకతో హాయిగా ఉండునన్న, ఏ బెంగ లేదు అని చెప్పడం జరిగిందనమాట. మరో పొర ఏమిటంటే ఈ వ్యాఖ్యానంలో రామం దశరథం విద్ధి అంటే దశరథుడిపై నువ్వు కినుకు వహించావు, కోపాన్ని తెచ్చుకున్నావు. ఎందుకు? నీకు ప్రాణ సమానుడైన అన్నయ్యకు రాజ్యాన్ని ఇవ్వకుండా బహిష్కరిస్తున్నందుకు, వనవాసానికి పంపుతున్నందుకు. నీకు రాముడిపై ఎంతటి అనురాగం ఉన్నదో నాకు తెలుసు. కాబట్టి దశరథుణ్ణి కూడా ఈసారికి క్షమించి రాముడి వలె ఆదరించు. అలాగే సీతమ్మ అంటే నీకు ఎంత ఆదర బుద్ధి కలిగి ఉన్నదో నాకు తెలుసు. సీతమ్మ వారిపై ఉన్న అనురాగాన్నంతా నాపైన కురిపించు. వెళ్ళబోతున్నావు కదో అడవి, సీతారాములతో కూడిన అడివే అంతఃపురం అని భావించేవాడివి నువ్వు. సీతారాములతో కలిసి ఎక్కడ ఉంటే అదే పొదరులుగా భావిస్తావు. కాబట్టి కాస్త అయోధ్యను తలుచుకున్నప్పుడల్లా మా సీతారాములు మళ్ళీ రావాలి, మా సీతారాములు ఎక్కడుంటే అక్కడే అయోధ్య అని కూర్చోకుండా ఇక్కడికి వారిని ఎలా తెప్పించాలో ఆలోచించవయ్యా అని తలుసుకోమన్నారు సుమిత్రమ్మ. ఇంత అద్భుతమైన శ్లోకం ఇదనమాట. ఇప్పుడు కూడా ఈ శ్లోకాన్ని తలుచుకుంటే చాలు రామాయణ సారము మనస్సులో ఇంకిపోతుంది అని పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ శ్లోకము రామాయణం అంతటిలో గొప్ప శ్లోకంగా కీర్తింపబడింది. ఓకే, చాలా బాగుందండి. అర్థం కూడా చాలా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇక ఆకన్నా శ్రీరామనవమి రోజున స్పెషల్గా మరో కీర్తన. అందమంటే రాముడు, రాముడంటే అందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించెదము రామ విభుని చందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించెదము రామ విభుని చందము. అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. కలువలుగా విరిసేటి కన్నుదోయి అందము. కొలువు దీరనుదుటి పైన కనుబొమలది అందము. కలువలుగా విరిసేటి కన్నుదోయి అందము. కొలువు దీరనుదుటి పైన కనుబొమలది అందము. నిలువు ధనువుగా వెలసిన నాసికదే అందము. నిలువు ధనువుగా వెలసిన నాసికదే అందము. పలుకుల ముత్యాలు కురియు పెదవులదే అందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించెదము రామ విభుని చందము. అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. అందం అంటే ఆదిత్య గారు, ఆదిత్య గారు అంటే శశాంక్ అన్నట్టు అంత బాగా పాడారు. మా మనసులో అలా నిలిచిపోతుంది మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు రాసిన ప్రతి కీర్తన. అఫ్ కోర్స్ ఇంకా శతకం కూడా ముగించబోతున్నారు కాబట్టి దానికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పి మీరు ఎప్పుడు ఆ హనుమంతుని వారి ఆశీస్సులు, శ్రీరామ వారి ఆశీస్సులు కూడా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరోసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వీక్షకులందరికీ కూడా మరొక్క మారు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీరామజయం, స్వస్తి. సో చూసాం కదండి, అభినవ లవకుశలైనటువంటి ఆదిత్య గారిది, శశాంక్ గారిది ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. మరోసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాములు వారి కరుణ కృపలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పొలిటికోస్ డివైన్ పాత్. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.